తమ్ముడు అజహర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కొత్త సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన అన్నయ్య భరద్వాజ గారికి, దర్శకుల సంఘం అధ్యక్షులు విఎన్ ఆదిత్య గారికి, పూర్వ అధ్యక్షులు వీరశంకర్ గారికి, రమేష్ చెప్పల గారికి, చల్లా శ్రీనివాస్ గారికి, మిగతా మిత్రులకు, అలాగే మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారాలు. ఈ కొత్త సినిమా మనం ఇప్పుడు వెనకాల చూస్తే అన్ని సరికొత్త ముఖాలు, సరికొత్త టెక్నీషియన్స్. అజహర్ గోదావరి కనులో పుట్టాడు కాబట్టి అక్కడ బొగ్గు బంగారం తీయాలంటే 100 మీటర్ల కిందికి వెళ్ళాలి భూమి లోపల. ప్రతి వ్యక్తిలో కూడా సహజంగా ఒక కళాకారుడు ఉంటాడు. ప్రతి మనిషిలో కూడా కళ ఉంటుంది. కానీ అది అన్న సైలెన్స్ అన్న, ఇక్కడ ఇంపార్టెంట్ మాట్లాడుతున్నాను నేను. మైకులు ఐ క్యాచ్ చేస్తలే, ఇది కాదు. సో ప్రతి మనిషిలో కూడా సహజమైన కళ ఉంటుంది, కానీ అది బయటకు రాదు. ఎందుకంటే మనం వీడియో క్లిప్స్లో చూసాం, ఒక కూరగాయలు అమ్మే అమ్మ, ఇంకెవరో సినిమాలో చేయాలనుంది కానీ మాకేం తెలియదు అంటున్నారు. అంటే ఒక హిడెన్ టాలెంట్ అనేది ప్రతి మనిషిలో ఉంటుంది. అట్లాగే అజర్ తన హిడెన్ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడం కోసం అక్కడ స్థానికంగా ఉన్న, తను అక్కడ పుట్టిన బిడ్డ కాబట్టి, గోదావరికని బిడ్డ కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళ చాలామంది హిడెన్ టాలెంట్ ఉంటుంది. నాతో పాటు వాళ్ళ హిడెన్ టాలెంట్ కూడా బయటికి తీసుకురావాలని చెప్పేసి ఒక 100 మీటర్ల కిందికి వెళ్ళి బొగ్గు బంగారాన్ని తవ్వినట్టు ఇంతమంది కళాకారులను తనతో పాటు పక్కన పెట్టుకొని వాళ్ళ ఒక హిడెన్ టాలెంట్ని బయటికి తీసుకొచ్చి ఈరోజు మనకు సరికొత్తగా కొత్త సినిమా ద్వారా ముందుకు వస్తున్నాడు. సహజంగా ఇది పసిపిల్లలను చూస్తాం, గిల్లితే ఏడుస్తారు, లేకుంటే జోలపాడితే నవ్వుతారు. ఇది అట్లాంటి స్వచ్ఛమైన, స్వేచ్ఛ కలిగిన, సహజమైన సినిమాగా నేను భావిస్తున్నాను. ఇలాంటి కొత్త సినిమాల్ని, ఇట్లాంటి కొత్త నటుల్ని, టెక్నీషియన్స్ని అందరినీ కూడా మనం సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీన్ని బాధ్యతగా తీసుకుందాం. ఈ కొత్త సినిమాని మనం ప్రమోట్ చేద్దాం. ప్రమోట్ చేయటమే కాకుండా ఈ సినిమాతో పాటు అక్కడక్కడ హిడెన్ టాలెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ సినిమాను స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ప్లేస్లలో కూడా సినిమా తీసేటట్టుగా ఇది ప్రేరణ కలిగిస్తుందని నమ్ముతున్నాను. అట్లా అవకాశాన్ని మనం కలిగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్